ఎలా ఉన్నారు అందరూ? నాకు ఈ సినిమా ఈ టైటిల్ విన్నప్పటి నుంచే నాకు ఒక క్యూరియాసిటీ. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ టైటిల్. ఇది అన్ని పోస్టర్స్ త్రూ అవుట్ మన ఫిల్మ్ ఆకాశంలో ఒక తార టైంలో పవన్స్ ఆల్వేస్ షేర్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. తరుణ్ ఐవ్ వర్క్డ్ విత్. యాక్చువల్లీ ఈ సినిమాలో అన్ని ఐ థింక్ కాస్ట్ క్రూ ఆర్ ఆల్ లైక్ మై క్లోజ్ ఫ్రెండ్స్ ఇన్ తెలుగు or people I've worked with or my colleagues. I think it will be a very special film. This doesn't feel like a small film. Everyone keeps saying it's a small film. I don't know, Pawan, you keep saying it's a small film. Dil Raju Garu is also saying it's a small film. But I'm watching the trailer, it just kept growing. It's with every visual, it kept growing, and I think it will be one of the biggest, I think, summer blockbusters. It has that feeling. I think ఈ సబ్జెక్ట్ కూడా ఐ థింక్ మన అందరికీ వీ కెన్ రిలేట్ టు. ఐ థింక్ బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు గో టు అమెరికా ఆర్ అదర్ కంట్రీస్ అండ్ వీ ఆల్ అండర్స్టాండ్ దిస్ హోల్ వీసా ప్రాసెస్. నాకు కూడా ఐ థింక్ కాలేజ్ టైంలో దే వాజ్ స్ట్రెస్ అడ్మిషన్ యూనో ఆఫ్టర్ గెటింగ్ మై అడ్మిషన్ టు గెట్ మై వీసా. సో ఐ థింక్ అన్ని ఆడియన్స్ ఐ థింక్ విల్ కనెక్ట్ టు ద ఫిల్మ్. It sounds like great fun. Kashyap sir, you've both acted and directed. All of you multitaskers who do these things, I'm very fascinated with. So, but best of luck to everybody on the team. Pawan, we've been traveling together for Akasham now. He's been patiently waiting for my dates. I've taken a lot of time to start the film. It's a very special film to me. But again, he's also a multitasker. Along with directing Akasham, he's produced this film along with his co-producers. So more power to all of you. And this is a great time for, I think, films of any genre, any size. And I think the audience is always accepting. And as always, I think the Telugu audience is always ready for great content. So Mirandru, for sure, I think theatre will enjoy the film. So all the best to team Gayapatti Simha. థ్యాంక్ యూ సో మచ్ దుల్కర్ గారు. ఏదైనా ఒక క్విక్ అప్డేట్ ఇవ్వచ్చు కదా ఆకాశంలో ఒక తార గురించి? Pawan, any update you want to give? We're almost done. I mean, I think we have maybe a week shoot left to finish the film. We're very close. But I think it'll be worth the wait. Now, I think every time ఒక డైరెక్ట్ తెలుగు సినిమాలో when I'm acting, అది నాకు చాలా స్పెషల్. ఐ థింక్ ఈవెన్ ఫర్ ది ఆడియన్స్ ఇస్ స్పెషల్. సో ఇప్పుడు ఏ సినిమా ఐ థింక్ స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి అంత ప్రెషర్ ఉంది నాకు టు డెలివర్ టు గివ్ ఫిల్మ్ దట్ విల్ నాట్ బికమ్ అ క్లాసిక్ బట్ విల్ సర్వైవ్ లాస్ట్ టైమ్. సో ఐ థింక్ AOT కూడా ఆ టైప్లో ఒక సినిమా ఫర్ షూర్. JD sir, I'm such a huge fan. I don't know how many times I've watched Satya. I'm like, for me, just I think last week we met, we got to spend some time together in Bombay. Apukoda, I was like, I'm looking at him like a fan. So this is very special to me. I want to say something. అంటే ఈ స్టేజ్లో నేను AOT గురించి ఎందుకు చెప్పాలంటే, నేను తనని ఫస్ట్ కలిసినప్పుడు మొన్న బాంబేలో కృష్ణ అని పిలిచాను. తన క్యారెక్టర్ పేరు కృష్ణ. నేను పవన్ అడిగాను, పవన్ దుల్కర్ని పెట్టుకోలేదా సినిమాలో అని. ఐ రియలీ ఆస్క్డ్ హిమ్ బికాజ్ ఎక్కడ మీకు దుల్కర్ కనిపించాడు. ఐ థింక్ అంటే ఈజ్ సో హంబుల్, సో నైస్. పర్సనల్గా నాకు తెలుసు కనుక చెప్తున్నాను. వాళ్ళ నాన్నగారితో కూడా వర్క్ చేశాను నేను. ఆయనకన్నా మంచివాడు. ఆయన చాలా మంచివారు, ఆయనకన్నా తను ఇంకా మంచివాడు. సో థ్యాంక్స్ దుల్కర్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. అండ్ అంటే కేవలం పవన్ గురించి సినిమా గురించి తెలిసినంత దూరం తను వచ్చినందుకు we are all really thankful to you, Dulkar. Thanks a lot. Thank you. థ్యాంక్ యూ JD గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. థ్యాంక్ యూ టు ఆల్ ద ఆడియన్స్. సో May 1st నా థియేటర్స్లో